హాయ్ వెల్కమ్ టు దీక్ష ఫ్యాషన్స్. ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి నా కొడుకు కుర్తా అన్నమాట. సో కృష్ణాష్టమికి ఇలా డిజైన్ చేశాను. ప్లెయిన్ కుర్తా తీసుకునేసి దానికి ఇలా కృష్ణుడిని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను అనమాట. సో దానికి సపరేట్ క్లాత్ తీసుకొని చేపించి దాన్ని ప్యాచ్ వర్క్ లాగా చేశాను అనమాట. అండ్ ఆ బీ అనేది నేనే థ్రెడ్తో స్టిచ్ చేశాను అనమాట. సో ప్లెయిన్ కుర్తా ఉన్నింది, అందుకు ఇలా ఫెస్టివల్కి డిజైన్ చేసా. సో దానికి క్రోన్ లాగా స్టోన్స్ స్టిచ్ చేసా, ఫ్లూట్స్ లాగా బీడ్స్తో స్టిచ్ చేసా. అండ్ ఇది వచ్చేసి ఒక కస్టమర్ బేబీ షవర్ ఫంక్షన్కి ఆర్డర్ ఇచ్చింటే ఫ్రేమ్ డిజైన్ చేశాను అనమాట హ్యాంగింగ్కి. సో ఇలా ఫస్ట్ డిజైన్ చేసా, మళ్ళీ కొంచెం ప్లెయిన్గా ఉందని ఫ్లవర్స్ పెయింట్ చేసా. నెక్స్ట్ ఇది ఒక సిల్క్ శారీ అనమాట. సో ఇలా టూ కలర్ కాంబినేషన్ ఉందన్నమాట. సో యాష్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ లాగా సంథింగ్. సో ఇలా సింపుల్గా జస్ట్ ఆపోజిట్ కలర్తో థ్రెడ్తో ఇలా లీఫ్ లాగా స్టిచ్ చేసా. టాజల్స్, స్లీవ్స్ నార్మల్ లెంత్ స్లీవ్స్ అనమాట. సో ఇది ఒక డ్యూయల్ కాంబినేషన్. ఫ్రంట్ సైడ్ కూడా జస్ట్ ఒక సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి ఒక సైడ్ స్టిచ్ చేసా. సో ఇదన్నమాట శారీ కాంబినేషన్. ఇది పళ్ళు అనమాట. ఇలా బుటాస్ అంతా వచ్చి బాగుంది. దానికి సింపుల్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ అనమాట. సో దానికి ఇలా వర్క్ వచ్చింది, దాన్ని ఇలా స్టిచ్ చేసా. ఇది కొంచెం డీప్ ఎక్కువ ఉండే, అందుకు అక్కడ అలా వచ్చిందనేసి మిగిలిన క్లాత్లో ఈ గోల్డ్వి ప్యాచెస్ ఉంటాయి కదా, సో దాన్ని అక్కడ దాకా కట్ చేసి అలా స్టిచ్ చేసా. స్లీవ్స్ వచ్చి కొంచెం నార్మల్ లెంత్, ఎండింగ్లో అలా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్ అంతా అక్కడక్కడ బుటీస్ వచ్చింది. సో ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి సో ఆ వర్క్ బ్లౌజ్ అనమాట. సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కొన్ని మల్టిపుల్ శారీస్కి మ్యాచ్ అవుతుందని తీసుకొని స్టిచ్ చేయించుకున్నారనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ నార్మల్ త్రీ టక్స్ అండ్ పట్టీ మోడల్. అండ్ ఫ్రంట్ నెక్కి యాజ్ యూజువల్ మిగిలిపోయిన క్లాత్లో ఈ గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉంటే అక్కడ దాకా కట్ చేసి జస్ట్ అలా ప్యాచ్ లాగా స్టిచ్ చేశాను. సో ఫ్రంట్ సైడ్ మరీ ప్లెయిన్ లేకుండా. సో వాళ్ళైతే ఫ్రంట్కి ఏం వర్క్ ఇవ్వలేదు, ఓన్లీ బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక సింపుల్ ఫ్యాన్సీ శారీ అనమాట. అది శారీ క్లాత్, దానికి ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ ఇచ్చారు. సో అందుకు శారీ క్లాత్ తీసుకొని జస్ట్ కొంచెం ఒక ½ ఇంచ్ అంత క్లాత్ లాగా అదొక బార్డర్ లాగా స్టిచ్ చేశాను నెక్ చుట్టూ. అండ్ స్లీవ్స్కి రెడ్దే అదొక స్మూత్ బార్డర్ లాగా వచ్చింది, సాటిన్ లాగా. సో అది స్లీవ్స్కి పెట్టేసి బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా ఇచ్చాను. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ శారీ క్లాత్తో ఒక ½ ఇంచ్ పట్టీలాగా స్టిచ్ చేశాను అనమాట. ప్రిన్స్ కట్ అండ్ సెంటర్ హుక్స్. ఇది ఒక సింపుల్ బ్లౌజ్, రెడ్ కలర్ అండ్ బ్లూ శారీకి కాంట్రాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒక సిల్క్ బ్లౌజ్, ఇది బెనారస్ సిల్క్ లాగా. సో దీనికి ఏం మోడల్ పెట్టలేదన్నమాట, జస్ట్ ఇదే ఫుల్ హెవీ బార్డర్ అండ్ హెవీ వర్క్ ఉండే, అంత డిజైన్ ఉందనేసి జస్ట్ షేప్ ఇచ్చేసి నార్మల్ షార్ట్ లెంత్ స్లీవ్స్ అండ్ టై చేసుకోవడానికి టాజల్స్ ఇలా. అండ్ స్లీవ్లో బార్డర్ అంతా రాలేదు, సో అందుకు బ్యాక్ సైడ్ మిగిలిన బార్డర్లో పీకాక్ వర్క్ కట్ చేసి ప్యాచ్ లాగా స్టిచ్ చేశాను అనమాట స్లీవ్స్కి. సో ఇది బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్. ఫ్రంట్ వచ్చేసి జస్ట్ ప్రిన్స్ కట్ అండ్ సెంటర్ హుక్స్ అనమాట. సో ఫ్రంట్ ఏం డిజైన్ ఆర్ ప్యాచ్ వర్క్ ఏం చేయలేదు. అండ్ ఇది నా కొడుకు కుర్తా వేసుకున్న ఫొటోస్. ఇది కుర్తా ఫోటో. ఈ ఫ్లూట్స్ స్టిచ్ చేశాక కొంచెం హైలైట్ అనిపించింది, కింద అంతా ప్లెయిన్గా ఉందనేసి. అండ్ ఫస్ట్ బీ ఒకటే స్టిచ్ చేసిన, సో ఆ ఫోటో అనమాట. అండ్ ఇవన్నీ శారీ అండ్ బ్లౌజ్ మోడల్స్ స్టిచ్ చేసింది ఇవి. సో ఇవి నేను స్టిచ్ చేసిన సింపుల్ ఫ్యూ డిజైన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.